తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో కొత్త రికార్డు నెలకొల్పింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఒక పండుగలా నిర్వహించగా ఊరు వాడ జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ సభ్యత్వానికి మంచి స్పందన కనిపించడంతో టీడీపీ సాధించిన ఈ అరుదైన ఘనతకు కారణమైన కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీలో కార్యకర్తే అధినేత అంటూ కీర్తించారు. కేడర్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. టీడీపీ కోటి మంది సభ్యత్వం పూర్తి చేసుకోవడంతో పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో నారా లోకేష్ పలు అంశాలను ప్రస్తావించారు. నాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారిందని, పార్టీలో సభ్యులుగా చేరిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఒక పండుగలా నిర్వహిస్తూ ఊరు వాడ జై టీడీపీ నినాదాలతో హోరెత్తించారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్తో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారని లోకేష్ వివరించారు. గత రికార్డులు తిరగరాస్తూ కోటి సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించామంటూ లోకేష్ తన సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలగంగా చెప్పిన లోకేష్ పసుపు జెండా అంటే మనకు ఒక ఎమోషన్ అంటూ జోష్ పెంచారు. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య తనకు ప్రతి క్షణం గుర్తొస్తారని లోకేష్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థులు ఉన్మాదుల్లా మీద పడుతుంటే మీసం మెలేసి తొడకొట్టి జై చంద్రబాబు అన్న అంజిరెడ్డి తాత తెగువ తనకు నిత్య స్ఫూర్తిగాని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బూత్ ఏజెంటుగా ఉండటానికి వీలు లేదని, ప్రత్యర్థి మోకలు గొడ్డలి వేటివేసినా రక్తపు గాయాలతోనే పోలింగ్ బూత్లో కూర్చొని రిగ్గింగ్ అడ్డుకున్న ఉక్కు మహిళ మంజుల గారి ధైర్యం గురించి గుర్తు చేసుకున్న ప్రతిసారి తనకు గర్వంగా ఉంటుందన్నారు. ప్రాణం ఎక్కువ, పార్టీ ఎక్కువ అంటే పార్టీనే ఎక్కువ అని జేకొట్టి చేతులు అనేకమున్నాయన్నారు. ఏమిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేమని లోకేష్ ఎమోషనల్ అయ్యారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే సొంతమని చెప్పారు. అలాగే ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుందని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం మాత్రమేనని లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పవిత్రమైన బాధ్యత చంద్రబాబు తనకు అప్పగించారని, ఇప్పటి వరకు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం అందించామని చెప్పారు. ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 103,28 లక్షల అందజేసినట్లు వెల్లడించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి 19 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు వివరించారు. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తోందని, ప్రమాద బీమా ప్రయోజనాన్ని 5 లక్షలకు పెంచామని చెప్పారు. జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలవడమే తన ఎజెండాగా లోకేష్ వెల్లడించారు. కోటి సభ్యత్వాలతో రికార్డులు బద్దలు కొట్టడంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి లేఖ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.